అనేది వస్తుంది. వీళ్ళకి ఎట్లుందంటే 9వ స్థానంలో గురువు, 6వ స్థానంలో శని. అంటే మేషరాశికి ఎంత బలం ఉందో ఈ కన్యారాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బలం ఉంది. వీళ్ళకు శని మంచి స్థానంలో ఉన్నాడు, అంటే లాభం వచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి కన్యారాశి ఈ సంవత్సరం బాగుంటుంది. తర్వాత తులారాశి వస్తుంది. తులారాశి వరకు వస్తాయంటే రామయ్య, రాములు, రిషిత, రఘు, రాణక్షరం వరకు వస్తారు. రాణ ముందరక్షరం రేవంతు, శ్రీనివాసు, శ్రీను, శ్రీశైలం, వీళ్ళందరూ కూడా తులారాశి వస్తుంది. ఈ తులారాశి ఎట్లుందంటే 8వ స్థానంలో గురువు, 5వ స్థానంలో శని. వీళ్ళకు కూడా 170% పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వీళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి నరసింహ, నరసమ్మ, నాగమణి, నీలవేణి, నీరజ, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వస్తుంది. వీళ్ళకి ఎట్లుందంటే 7వ స్థానంలో శని, 7వ స్థానంలో గురువు, 4వ స్థానంలో శని. అంటే వీళ్ళకు చతుర్థ స్థానం, అంటే 4వ స్థానంలో శని ఉన్నాడు. కానీ గురుబలం అనేది మంచిది ఉంది కాబట్టి వీళ్ళు 2 పనులు అనుకుంటే ఒక పని మాత్రం సక్రమంగా అవుతుంది. 2వ పని కాదు కానీ 1వ పని మాత్రం తప్పకుండా. 2ట్లో ఒకటైతే చాలు కదా మనకి, మనం నడిచిపోతుంది, బండి నడుస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి కూడా బాగానే ఉంది. తర్వాత బాలయ్య, భాస్కర్, వీళ్ళందరూ కూడా ధనస్సు రాశి అవుతుంది. వీళ్ళది ధనస్సు రాశి కూడా చాలా బాగుంది. 6వ స్థానంలో గురువు, 3వ స్థానంలో శని. వీళ్ళకి సంవత్సరం చాలా బాగుంది బాలయ్యలకు, వీళ్ళందరికీ కూడా. తర్వాత మకర రాశి. మకర రాశి వరకు వస్తుందంటే జంగయ్య, జానకి, జయమ్మ, జయశ్రీ, వీళ్ళకి మకర రాశి అనేది వస్తుంది. వీళ్ళకి 5వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది. 100లో 70% బాగుంటుంది. ఎవరు? ఈ గంగాధర్ అనేటోళ్ళకు, గంగయ్య అనేటోళ్ళకి, గణేష్ అనేటి వాళ్ళకి, గణేష్ అనేటి వాళ్ళకి, గంగాధరు, బాలయ్య, వీళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ పొజిషన్, చాలా బాగుంటుంది. ఆదాయం 14, ఆదాయం 14 ఖర్చు వీళ్ళది. 14 ఆదాయం 14 ఖర్చు వీళ్ళది సమానంగా. నరసమ్మలకు 8 ఆదాయం 14 ఖర్చు. తర్వాత కుంభరాశి సత్తయ్యలు, సరస్వతి, సత్యమ్మ, సత్యనారాయణ, సురేషు, సుచిత్ర, వీళ్ళందరి కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి ఎట్లుందంటే 4వ స్థానంలో గురువు, 1వ స్థానంలో శని. వీళ్ళకి రూపాయలు 40 పైసలు మాత్రమే బాగుంటుంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టినా కానీ, తినాలన్నా కానీ, ఏదైనా కొట్లాడుకోవాలన్నా, ఒక దగ్గర డబ్బులు రావాలన్నా కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆశ అడుగు వేస్తూ పోతే వీళ్ళకి బాగుంటుంది. తర్వాత మకర రాశి 5వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్ పొజిషన్, చాలా బాగుంటుంది. తర్వాత మీనరాశి. మీనరాశి ఎవరికి వస్తుందంటే దానయ్య, ధనమ్మ, దీప, చంద్రయ్య, శంకరయ్య, శరత్ కుమార్, వీళ్ళందరూ కూడా మీనరాశి వస్తుంది. వీళ్ళకి 3వ స్థానంలో గురువు, 12వ స్థానంలో శని. అంటే వీళ్ళకి 7.5 శని అనేది ప్రారంభమైంది. 100లో 30% బాగుంటుంది. ఇది ఈ సంవత్సరం 12 రాశులది గ్రహచార బలం. మళ్ళీ పోవాలని లేదు, అక్కడ పోకుండా మనం అక్కడి నుంచి పోతుంటే కొంచెం కాళ్ళు పెట్టుకొని ఇట్లా గుడి ముందు పోతే హరే రామ హరే కృష్ణ అనుకుంటా పోయినా చాలు, ఓం నమ శివాయ అనుకుంటా 10 సార్లు చాలంటే అనుకుంటా పోయినా చాలు. నెక్స్ట్ ఈ నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనం ఫస్ట్ మన మేడిపల్లి గ్రామం కదా, మేడిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి పేరు చూడాలి. ఫస్ట్ మనం గుడి దగ్గర ఉండి చూసుకుంటున్నాం కాబట్టి ఎట్లా ఉందా ఈ సంవత్సరం. అంజయ్య పేట మీద అంజయ్య, లక్ష్మయ్య, వీళ్ళందరి పేర్ల మీద 2 గురువు, 11 శని. అంటే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పాలి. 8 ఆదాయం 14 ఖర్చు. ఖర్చుతో సంబంధం లేదు. బలం ఎట్లుంది అంటే 2వ స్థానంలో గురువు, 11వ స్థానం శని ఉండబట్టి వీళ్ళకి వీళ్ళకి శని అనేది తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమైంది. అంటే వీళ్ళు అంజయ్యలు, లక్ష్మయ్యలు,
వీళ్ళందరూ కూడా ఈ కాలంలో ఏ పని అనుకున్నా సరే ఆ పని సక్రమంగా వ్యవసాయం కానీ ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 100% బాగుంది. తర్వాత వృషభ రాశి వరకు వస్తుందయ్యా అంటే వెంకటయ్యలకు వీళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఎట్లుందంటే 1వ స్థానంలో గురువు, 10వ స్థానంలో గురువు శని. వీళ్ళకి ఎట్లుందంటే రూపాయలు 75 పైసలు బాగుంది వీళ్ళకి. తర్వాత మిథున రాశి, మొత్తం 12 రాశులు మనకి. మిథున రాశి వాళ్ళకు కమలాకరు, కిరణ్ కుమార్, జ్ఞానేశ్వర్, వీళ్ళకి మిథున రాశి అనేది వస్తుంది. వీళ్ళకి ఎట్లుందంటే 12వ స్థానంలో గురువు, 9వ స్థానంలో శని, 5 ఆదాయం 5 ఖర్చు వీళ్ళకి. రాజపూజ్యం 6 అవమానం, రాజపూజ్యం 3 అవమానం 6. వీళ్ళకి 100లో 65% బాగుంటుంది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎవరికి వస్తుంది పేరు అని అంటే హేమలత, హేమంతు, వీళ్ళకి వస్తుంది. వీళ్ళకు 11వ స్థానంలో గురువు, అష్టమ శని, 8వ స్థానంలో శని. వీళ్ళకు రూపాయలు 40 పైసలు బాగుంది. తర్వాత అందరికంటే మంచిగా ఎవరికి ఉంది ఈ సంవత్సరం అంటే కన్యారాజు కూడా మంచిగా ఉంది. కన్యారాజు ఎవరంటే పరమేశ, పాపయ్య, బాణేశ్వరం